తన ట్యూషన్ టీచర్ని తాను ప్రేమిస్తున్నానని రాయ్కి ఇప్పుడు అర్థమైంది. కానీ అదే రోజు టీచర్, నాకు ఉద్యోగం వచ్చింది. నేను శాశ్వతంగా మాల్దీవులకు వెళ్తున్నాను అని అన్నాడు. ఇది విన్న రాయ్ ముఖంలో చిరునవ్వు మాయమైంది. అంతా ఆగిపోయినట్లు అతనికి అనిపించింది. మరుసటి రోజు టీచర్ పిలిచాడు. రేపు నేను వీసా తీసుకోవడానికి వెళ్ళాలి, నాతో రా. రాయ్ సరే అన్నాడు. కానీ ఇప్పుడు అతను ఒక్క క్షణం కూడా నిశ్శబ్దంగా కూర్చోలేకపోయాడు. బస్సులో టీచర్ ఒంటరిగా కనిపించినప్పుడు రాయ్ మెల్లగా, నాకు నువ్వు ఇష్టం అన్నాడు. టీచర్ ఏమీ అనలేదు, అవును లేదా కాదు అని కూడా అనలేదు. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు రాయ్ ఆమె కళ్ళలోకి కూడా చూడలేకపోయాడు. 2 రోజుల తర్వాత టీచర్కి విమానం వచ్చింది. చివరిసారిగా ఆమెను చూడటానికి రాయ్ విమానాశ్రయానికి వెళ్ళాడు. కానీ ఆమె అక్కడ ఎక్కడా కనిపించలేదు. రాయ్ గుండె పగిలిపోయింది. కానీ అతని పుట్టినరోజున అతనికి అకస్మాత్తుగా అతని గురువు నుండి కాల్ వచ్చింది. పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను మీకోసం బహుమతి పంపాను. లైబ్రరీకి వెళ్ళు. రాయ్ అక్కడికి పరిగెత్తాడు. మరియు చూశాడు. టీచర్ స్వయంగా అక్కడ నిలబడి ఉన్నాడు. అప్పుడు రాయ్ ఆమెను తన గ్రామానికి తీసుకెళ్లాడు. ఆమెను తన కుటుంబానికి పరిచయం చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఆమె అతని గురువు కాదు. ఆమె అతని హృదయానికి భవిష్యత్తు అయ్యింది. కొన్నిసార్లు మనం గురువుగా మాత్రమే భావించే వ్యక్తి జీవితంలో అత్యంత అందమైన తరగతిగా మారుతుంది.